హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ బ్లాగ్ వచ్చి ఏంటంటే మాది ఫ్రిడ్జ్ అండి. ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది చాలామంది ఏంటంటే ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకుంటారు. కొంతమంది అయితే అన్నీ క్లీన్ చేస్తారు. కొంతమంది క్లీనింగ్ అనేది చేయడం రాదు. ఫ్రిడ్జ్ అనేది వాళ్ళు ఏంటంటే వీక్లీ ఒకసారి అలా క్లీన్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా నేనైతే 1 మంత్కి ఒకసారి క్లీన్ చేసుకునే క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా అయితే నేనైతే ఈ వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ అయితే మనం ఫ్రిడ్జ్లో ఉన్న గ్లాస్ ప్లేట్స్ని అయితే తీసుకొని జాగ్రత్తగా కింద పెట్టుకుందామండి. ఎందుకంటే అవి మనకి నార్మల్గా ఒక్కొక్క పీస్ అయితే అసలు మనకి బయట అయితే అసలు దొరకవు. మనకి సైడ్ గోడ అదే మనకి డోర్ పక్కన ఉన్నవి అయితే అవైతే దొరికే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే కొన్ని ఫ్రిడ్జ్కి అయితే అవి కూడా దొరకవు. కాబట్టి చాలా జాగ్రత్తగానే తీసుకోండి. ముఖ్యంగా వచ్చి ఏంటంటే ఫ్రిడ్జ్ అనేది ఆఫ్ చేసుకోండి. మనం ప్రతి ఒక్కటి ఫ్రిడ్జ్ ఆఫ్ చేసుకోకపోతే షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి ఇట్లా ఫ్రిడ్జ్లో ఉన్న పార్ట్స్ అనేవి తీసేసి బయట అయితే పెట్టుకోండి. ఫస్ట్ వచ్చి ఏంటంటే ఒక నార్మల్ క్లాత్ తీసుకొని ఫ్రిడ్జ్ అనేది ఫస్ట్ కొంతమంది ఏంటంటే ఎమ్మటినే తుడిచే అవి లిక్విడ్స్ అవన్నీ వేసి అలా ఎలా అంటే అలా క్లీన్ చేస్తారు. అలా కాకుండా ఫస్ట్ ఏంటంటే మనకున్న డస్ట్ అనేది ఫస్ట్ ఒక నార్మల్ క్లాత్ అనేది తీసుకొని క్లీన్ చేసుకుంటే చాలా వరకు అది శుభ్రం అయిపోతుంది. తర్వాత అప్పుడు మనం ఏదైనా వాడాలనుకుంటే అప్పుడు మనం ఇంకా చేయొచ్చు. ఇంకా బెటర్గా చేస్తే మనకి ఎక్కువ రోజులు అనేది క్లీనింగ్ అనేది చేసుకోకుండా మనకి ఉంటుంది. వీడియో అయితే లెంత్ అయితే ఉంటుందండి. ఎందుకంటే మనం క్లీన్ అనేది చాలా చూస్తున్నారు కదా. మామూలుగా అయితే ఇప్పటికే చాలా అయితే వైట్ అని మొత్తం మనకైతే ఉన్న మురికి అంతా పోయింది. శుభ్రం క్లీనింగ్ అయితే అయిపోయింది. కానీ అట్లా కాదు, ఇంకా ఉందండి. చూపిస్తున్నాను కదా. ఎందుకంటే మనం ఇందులో మనకి మరకలు అవన్నీ కూడా ఉంటాయి. ఇది లిక్విడ్ అనమాట. ఇది కాలిన్. దీన్ని స్ప్రే చేసుకొని ఒక 2 మినిట్స్ అంటే మనకి పప్పు లేదంటే మామూలుగా మనం పప్స్ అవన్నీ పెట్టుకుంటాం కదండి, పెరుగు కూరలు ఇవన్నీ పెట్టుకుంటాం. అవి మరకలు ఏంటంటే అలా చాలా రోజులైతే ఉండిపోతాయి. అవి ఎండిపోవడం వల్ల మనకి చాలా వరకు ఏంటంటే నార్మల్గా మనం పైన దులిపేస్తే వచ్చేస్తాయి, కొన్ని తుడిచేస్తే. కానీ ఇవి ఏంటంటే అలా కాదు. ఇది ఒక 2 మినిట్స్ అయితే వదిలేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డోర్ పక్కన ఉన్నవన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకోవాలి. మన ఎగ్స్ పెట్టుకునేవి కానీ, బాటిల్స్ పెట్టేవి కానీ, అలాగే మనం సాసెస్ అండ్ డ్రింక్స్ అవన్నీ పెట్టేవి కూడా, మనం ఫ్లేవర్స్ కూడా పెట్టుకుంటాం. ఆ రేఖలే అనమాట అవన్నీ మీకు కనిపించేవి. అవి కూడా ఒక్కొక్క పార్ట్ అయితే మనం తీసేసుకొని క్లీన్ అయితే చేసుకోవాలి. మనం అలాగే లిక్విడ్ చల్లుతాం కదా, చెప్పాను కదా. మనం మామూలుగా ఇలా ఫస్ట్ అయితే తుడిచేసుకుంటే చాలా వరకు అయితే క్లీనింగ్ అయితే అవుతుంది. అయిపోయిన తర్వాత ఏంటంటే చూస్తున్నారు కదా మీరు, నేను తుడిచిన తర్వాత కూడా డోర్కి పక్కన మరకలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. అలా తుడిచేసి వదిలేయడం వల్ల మనం క్లీన్ చేసిన ఏం ప్రయోజనం ఉండదు. మళ్ళీ దీనికి కూడా మనం లిక్విడ్ అనేది కొట్టుకోవాలి. అంటే మనకి ప్రతి ఒక్కటి శుభ్రం చేసుకోవడానికి మనం ఎక్కువ రోజులు అనేది క్లీనింగ్ అనేది బాగుండేదానికి కొంచెం టైం అనేది కేటాయించుకుంటే దీనికి. ఎందుకంటే మన అస్తమానం ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేయాలంటే చాలా ఉంటుంది. మన లోపల మెటీరియల్ అంతా కానీ, సైడ్స్ కానీ మనం ఇవన్నీ క్లీన్ చేయడానికి డోర్ బాగా పడట్లేదు కొంతమంది అని కూడా అంటారు. అలాంటి వాళ్ళు ఇలా డోర్ అనేది ఇలా పడకపోవడానికి కూడా ఇలాంటి రీజన్స్ అయితే ఉంటాయి. ఈ పక్కన కూడా మనం బాగా క్లీన్ చేసుకుంటే డోర్ అనేది బాగా పడుతుంది. అలానే బాగా ఇలా ఓపెన్ చేసేయకండి, ఎందుకంటే మళ్ళీ డోర్ క్లోజ్ అవ్వదు. మనకి ప్రతి చోట లిక్విడ్ అయితే మనం లిక్విడ్ అండి, మామూలుగా కాలిన్. ఆ లిక్విడ్ అనేది ఇందులో వేసాను కాబట్టి ఆ డబ్బా అదిగా వేరేది మార్చాను. ఆ 2 మినిట్స్ అయిపోయింది కాబట్టి ఇది లోపలది అయితే ఇప్పుడు మనం క్లీన్ చేసేస్తాం. చూస్తున్నారు కదా, లోపల ఉన్న మరకలు కూడా మనం లిక్విడ్ అనేది వేయడం వల్ల అవన్నీ మరకలన్నీ కూడా అంటే నానుతుంది కదండి. ఒక 2 మినిట్స్ మనం పెట్టాం కదా, లిక్విడ్ అనేది జల్లాం కదా. మరకలన్నీ కూడా మనం తుడిచినప్పుడు చాలా వరకు రిమూవ్ అయిపోతాయి, ఇంకా శుభ్రంగా అవుతుంది. చూస్తున్నారు కదా మీరు, ముందు గొడ్డతో తుడిచిన దానికి ఇప్పుడు లిక్విడ్ పోసి తుడిచేసిన దానికి కూడా బాగా తేడా అయితే తెలుస్తుంది. కొంచెం మొండి మరకలు ఉన్న దగ్గర కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసి గట్టిగా అయితే రుద్దండి. మరీ అంత గట్టిగా కూడా రుద్దకండి, ఎందుకంటే మళ్ళీ కలర్ పోయినా ఏదన్నా పోయినా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అక్కడ ఇంకొంచెం లిక్విడ్ ఎక్కువ జల్లి మళ్ళీ ఒక 2 మినిట్స్ మళ్ళీ ఆపి లేదా 5 మినిట్స్ ఆగిన తర్వాత తుడుచుకోండి. మాకైతే అంత గట్టిగా మరకలు అయితే ఏం పడలేదు.
సో అందుకని చూస్తున్నారు కదా, నేను మొత్తం అయితే క్లీన్ చేసేసాను. కొంచెం వీడియో అయితే ఫాస్ట్ పెట్టాను అనమాట. సో అందుకని క్లీనింగ్ అనేది మీకు ఫాస్ట్ చూపిస్తున్నాను. ఎందుకంటే కొంతమంది స్కిప్ చేస్తూ వీడియో చూస్తారు, కొంతమంది ఏంటంటే షార్ట్గా పెడతారు క్లీనింగ్ అనేది. సో దాంతో అలా అయిపోయిందో అని చెప్పేసి చాలామంది డౌట్స్ ఉంటాయి. ఇవి నేను ప్రతి ఒక్కటి మీకు క్లారిటీగా తెలియాలని కొంచెం లాంగ్ వీడియోస్ అనేది చేస్తున్నాను. మనం శుభ్రంగా నార్మల్ క్లాత్తో తుడిచేసిన తర్వాత, అలాగే మళ్ళీ లిక్విడ్ జల్లిన తర్వాత తుడిచిన తర్వాత మళ్ళీ ఇంకో పొడి క్లాత్ అయితే తుడవండి. చాలా బాగా క్లీన్ అయిపోయింది. చూడొచ్చు మీరు వీడియోలో. నేనైతే ఏం స్కిప్ చేసి వీడియో అయితే ఏం చూపించలేదండి. నేను క్లీనింగ్ మొత్తం అయితే తీసాను. వీడియో ఎంతైనా నా సబ్స్క్రైబర్స్కి కానీ న్యూ సబ్స్క్రైబర్స్ అయినా సరే ఎవరైనా సరే మొత్తం చూడాలి, వాళ్ళు బాగా క్లీన్ చేసుకోవడం, ఫ్రిడ్జెస్ అనేవి కూడా చాలా బాగుండాలని చెప్పేసి. ఎందుకంటే మనకి ఫ్రిడ్జ్ అనేది చాలా చిన్న అమౌంట్లో అయితే రాదండి. పొద్దుక్కడ మనం రిపేర్ వచ్చిన ఇలా చేసుకునే దానికి కొనేది కూడా కాదు. కాబట్టి చూస్తున్నారు కదా, మనకి పెట్టుకునేదంటే మనం గ్లాసెస్ అవన్నీ పెట్టేదైతే మొత్తం క్లీన్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఏంటంటే డోర్ కూడా ఇందాక సేమ్ అలాగే మనం చేసుకున్నాం, లిక్విడ్ అనేది కూడా పోసుకున్నాం చూస్తారు కదా. సో ఇప్పుడు దీన్ని కూడా క్లీన్ చేసేసుకుంటే మనం డోర్కున్నవన్నీ కూడా ప్రతి ఒక్కటి తీసి పక్కన అయితే పెట్టేసాం కదా. ఇప్పుడు దీన్ని కూడా మనం చూస్తున్నారు కదా వీడియోలో, కొంచెం అక్కడక్కడ మరకలు ఉంటే గట్టిగా రుద్దడం, లేదంటే స్ప్రే చేసి ఒక 2 minutes 5 minutes ఉంచడం అనేది చేయండి. చేస్తే మీ డోర్ అంతా చూస్తున్నారు కదా, చాలా బాగా అయితే వస్తుందండి.
ఫ్రెండ్స్, వీడియోలో విధంగా మన లోపల ఉన్నాయి కదా ఫ్రిడ్జ్ లోపల ఐటమ్స్ అనేది అవన్నీ కూడా మనం స్ప్రే చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ప్రతి ఒక్కటి పక్కన పెట్టేసుకొని అందులో కూడా డస్ట్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఫ్రిడ్జ్ వాడే ప్రతి ఒక్కరికైతే మనం చెప్పవసరం లేదు. ప్రతి ఒక్కటి మనం క్లీన్ చేసుకునే అందులో ఏమేమి పడితే మనం పెట్టుకునే ఐటమ్స్ బట్టి సో అన్నీ కూడా నేను 2 మినిట్స్ అయితే స్ప్రే చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే చెప్పాను కదా ఫ్రిడ్జ్ అనేది మనం అస్తమాను క్లీన్ చేయడానికి బాగోదు. అందులో ఉన్న గ్యాస్ అనేది పోతే మనకి ఫ్రిడ్జ్ అనేది చాలా కూలింగ్ అనేది అవ్వదు, ఎక్కువ రిపేర్లు అయితే వస్తాయి. కాబట్టి మనం నెలకోసారి లేదంటే 2 నెలలకోసారి అయినా క్లీన్ చేసుకున్న ప్రాబ్లం అయితే ఏం లేదండి. కాస్త ఎందుకంటే ఎక్కువ మంది ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు చూసేదానికి అంత బాగోదు. కాబట్టి నెలకోసారి క్లీన్ చేసుకోవడం అనే విధానంలో నేనైతే ఇది చూపించడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోని అయితే నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ అలాగే ఇంట్లో ఉండే ప్రతి ఒక్క ఐటెం ఎలా క్లీన్ చేసుకోవాలన్నది అయితే చెప్తాను. ఈసారి వీడియో ఏంటంటే మీకు ఫ్యాన్ అండి, ఫ్యాన్ ఎలా క్లీన్ చేసుకోవాలి. సమ్మర్లో అంటే ఖచ్చితంగా ఫ్యాన్, కూలర్స్, ఏసీలు అనేవి చాలా వేసుకుంటారు. నార్మల్ వాళ్ళ ఇంట్లో మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఫ్యాన్ యూజ్ చేస్తారు కాబట్టి క్లీన్ చేసుకుంటే గాలి ఎలా వస్తుందన్న దాని వీడియో అయితే మీకు రాబోతుంది. సో దాన్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను వీడియోలో చెప్దామని. అంటే రాబోతుంది కాబట్టి అది కూడా చేస్తానని. సో చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటైతే ఇలా క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్. 2 మినిట్స్ ఉంచుకుంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి 3 క్లాత్స్ మామూలుగా అయితే మొత్తం 9 క్లాత్స్ అయితే పడతాయండి మనకి. క్లాతులు వచ్చి మనకి ఎందుకంటే ప్రతి 3 క్లాతులు పెట్టి ఫస్ట్ ఒకసారి క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ మనం క్లాలిన్ జల్లిన తర్వాత దాన్ని లిక్విడ్తో తుడిచిన గుడ్డ కాకుండా మళ్ళీ పొడి గుడ్డ కూడా కావాలి. కాబట్టి మొత్తం 9 గుడ్డ ముక్కలు ఉంటే చాలండి, మనం బాగా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ కొంచెం టైం అనేది కేటాయించుకొని మనం చూసుకోవాలి ప్రతి ఒక్కటి. సో అందుకని చెప్తున్నాను. మనకి లిక్విడ్ అదొకటి ఉంటే చాలండి, గొడ్లు అనేవి గొడ్డ ముక్కలు. సో దాంతో క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. కొంచెం ఏదైనా మరకలు ఉన్నా కూడా చాలా బాగా క్లీన్ అవుతుంది. చూస్తున్నారు కదా వీడియోలో. షార్ట్ వీడియో చేద్దాం అనుకున్నా కానీ ఫుల్ వీడియో ఎందుకు చేశానంటే సో అందరికీ డీటెయిల్గా అర్థమయ్యిద్ది అని చెప్పేసి. షార్ట్లో ఏం చెప్తే ఏం అర్థం కాదు. అర్థమయ్యే వాళ్ళకి అవి ఇష్టం ఉన్న వాళ్ళైతే బాగా లైక్ చేస్తారు. సో నేను మీకు ఫుల్గా చూపించాలనుకుంటున్నా కాబట్టి చూపిస్తున్నా ఫ్రెండ్స్. వీడియోని అయితే వాచ్ చేయండి.
మనం ఇప్పటిదాకా కింద డోర్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ మీరు వీడియోలో. ఇప్పుడు పై డోర్ కూడా సేమ్ అన్నమాట. అంటే ఇందులో ఏం పెట్టలేదు, కానీ ఎందుకంటే పైన కూడా ఒకసారి క్లీన్ చేసేస్తే అయిపోతుంది, ఫ్రిడ్జ్ మొత్తం క్లీనింగ్గా ఉంటుందని ప్రతి ఒక్క దాన్ని అయితే నేను పైన కింద అనేది క్లీన్ చేస్తున్నాను. మీది కూడా ఇలాంటి సేమ్ ఫ్రిడ్జ్ అయితే నాకు కామెంట్ చేయండి. సో మీరు ఎలా క్లీన్ చేస్తారన్నది మీరు ఏదైనా చిన్నగా ఏదైనా మెసేజ్ అయితే చేయండి, ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అని చెప్పేసి. సో నేనైతే ఇలా చేస్తున్నాను. మీకు ఎంతమంది నచ్చిందో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా మనకి పైన కూడా క్లీనింగ్ అయితే చేసేసాను. సో వీడియో అయితే ఖచ్చితంగా నచ్చిద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా కష్టపడుతున్నాం, కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా పైన కూడా క్లీన్ చేసేస్తున్నాం. మాకు ఈ పక్కన ఉన్నాయి కదా అవి ఏంటంటే ఐస్ క్యూబ్స్ వేసుకునేవండి. మనం ఐస్ వాటర్ పోసేసుకొని మనం మామూలుగా ఇలా కిందకి చేస్తే కింద ఒకటి ఉంటుందండి మనకి మామూలుగా బౌల్ లాగా, అందులో అయితే వేసేసుకోవడమే ఐస్ క్యూబ్స్ అనేవి. ఇప్పుడు సమ్మర్ కదా నేనైతే ఇంకా ఏం స్టార్ట్ చేయలేదండి, ఎందుకంటే బాటిల్స్ అలాగే కూలింగ్ వాటర్ అనేది ఇంకా నేను పెట్టలేదు, ఎందుకంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది మీకు చూపించాలనుకున్నా కాబట్టి. సో ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత అయితే పెడతాను, అందుకని చెప్పేసి ఇంకా పెట్టలేదండి నేను. చూస్తున్నారు కదా మేమైతే ఇంకా ఏం వాడలేదు, ఇది కొత్త ఫ్రిడ్జ్ అనమాట. సో అందుకని చెప్పేసి మేము వాడలేదు. కొనాలి ఎప్పటి నుంచి అనుకున్నాం కాబట్టి ఒకేసారి డబల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే కొన్నాము. మీలో ఎంతమంది ఉందో సేమ్ కంపెనీ అయితే నాకు మెసేజ్ అయితే చేయండి. చూస్తున్నారు కదా చాలా సింపుల్ అండి. వీడియోస్లో అయితే మీకు లెంతీగా అనిపిస్తాయేమో, కానీ మీరు ప్రాసెస్ అనేది మేము చూపించిన విధంగా చేసుకుంటే మీరు నెల దాకా అయితే ఎటువంటి క్లీనింగ్ అయితే చేయవసరం లేదు. సో మీరు ఎక్కువ పిండి వంటలు అంటే మనం వండుతాం కదా టిఫిన్స్ కానీ చట్నీలు కానీ ఇట్లా అవి మాత్రం వేసుకునేలాకైతే చిన్నపిల్లలు ఉంటే ఎక్కువ శాతం ఏంటంటే మామూలుగా మనం వంపేస్తూ ఉంటారు ఫ్రిడ్జ్లో కొంతమందికి తీయక. సో అలాంటి వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా వారానికి కూడా నెలలో ఒక 2 సార్లు అయితే క్లీన్ చేస్తారు, ఒక వారం ఇచ్చి ఒక వారమైనా. సో అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఇలా అయితే నెల 15 రోజులైనా శుభ్రంగానే ఉంటుందండి.
ఓకే ఫ్రెండ్స్, మనం లోపల మొత్తం అయితే క్లీనింగ్ అయిపోయింది కదా. సో నేను ఇప్పుడు బయట కూడా క్లీన్ అనేది చేసేసాను కదా. ఇప్పుడు స్ప్రే అనేది చేస్తున్నాను. దీంతో కూడా శుభ్రంగా అయితే చేసుకుంటే మన టోటల్గా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా. సో మొత్తం క్లీన్ అయితే చేసేసుకుంటే మనకి మీరు చూడొచ్చు షైనింగ్గా కూడా ఉంటుంది మనకి ఫ్రిడ్జ్ అనేది. మీది కూడా ఎల్జీ ఫ్రిడ్జ్ అయితే చెప్పా కదా వీడియోలో ముందు, మీరు కూడా అలా అయితే కామెంట్ చేయండి. అలాగే మా ఫ్రిడ్జ్ ఎలా ఉందో చూడండి. పక్కన అయితే న్యూ బీరువా అండి, కొత్తది అది కూడా. సో బీరువాలో అంత ప్రత్యేకత ఏముండదు, నార్మల్గా చదువుకుంటారు. సో ఎవరికన్నా బట్టలు నీట్గా మనకి మామూలుగా షోరూమ్స్లో కానీ బట్టల షాప్లో కానీ మడత వేస్తారు కదా. సో ఆ విధంగా నేనైతే మడత వేస్తుందండి మా అమ్మ. లేదంటే నేను మా వీడియో కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. బట్టలు అనేది విలువలో ఎలా చదువుకోవాలని మీకు తెలియకపోతే సో నేను చూపిస్తాను. అది కూడా మీకు కావాలంటే కామెంట్ చేస్తే ఖచ్చితంగా అయితే వీడియో చేస్తాను, లేట్ అయినా సరే. సో చూస్తున్నారు కదా, మనం రెండు వైపులా అటు ఇటు బ్యాక్ సైడ్ అయితే మనం క్లీన్ చేయలేము, ఎందుకంటే గోడ ఉంటుంది అడ్డు. మళ్ళీ పైగా ఏంటంటే మనకి కూలింగ్ అయ్యే గ్యాస్ అనేది ఉంటుంది కదా. సో మనం అటు సైడ్కి వెళ్ళలేం కాబట్టి అది క్లీన్ చేయలేం, దాన్ని ఏం చేయలేం. కానీ అందులో కింద వాటర్ అనేది వస్తుంది కదా, ఆ ప్లేట్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు. సో చిన్నదే కాబట్టి సో నేను అందులో అంత బాగలేదు కాబట్టి అంతగా ఏం పడలేదండి. సో అందుకని మనకైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. డోర్స్ పైన కానీ కింద కానీ చూస్తున్నారు కదా, మొత్తం అయితే క్లీన్ అయిపోయింది. ఖచ్చితంగా నా వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే ఇస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు క్లీన్ చేసి